అందరికీ నమస్కారం అండి. చక్కగా మనందరం మళ్ళీ ఈ నవంబర్ నెల రాశి ఫలితాల్లో సింహరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి శని, రాహు, కుజులు నెలంతా 16 నుండి అర్ధాష్టమ రవి సంచారంతో ప్రతికూలంగా ఉన్నది. పనుల యందు ఒత్తిడి, తొందరతో కూడిన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం, ఆర్థిక సర్దుబాటు అంతంత మాత్రంగా ఉండటం వంటివి సూచిస్తున్నాయి. పూర్వార్ధంలో సహకరించిన వ్యక్తి నుండి ఉత్తరార్ధంలో శత్రువర్గం వృద్ధి చెందుతుంది. వాళ్ళు సహకరించడం మానేస్తారు. వస్తు నష్టాలు, చిన్న చిన్న అనారోగ్యాలు వంటివి కూడా కలుగుతాయని సూచిస్తాను. అలాగే సింహరాశి వారికి నవంబర్ మొదటి వారంలో కొన్ని ఒదుడులు ఎదుర్కోవచ్చు. ఏ పనిలోనూ నిర్లక్ష్యం వహించకూడదు. ముఖ్యంగా ఉద్యోగస్తులైతే ఇతరులపై ఆధారపడి మీ పనిని వదిలేయొచ్చు. మీ బాధ్యతలను మీరే నిర్వర్తించడం మంచిది. కార్యక్షేత్రంలో ప్రత్యర్థులు కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీరు బాగా చేయగలిగినంత బాధ్యతను మాత్రమే తీసుకోండి. అతిగా ఆశపడి భారీ బాధ్యతలు భుజానికి ఎత్తుకోవటం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మీరు విదేశాల్లో మీ కెరియర్ను లేదా వ్యాపారాన్ని నిర్మించుకోవాలని ఆలోచన చేసినట్లయితే మీరు కోరుకున్న విజయం సాధించడానికి ఇంకా కొంతకాలం వెయిట్ చేయండి. ఓపికగా ప్రయత్నిస్తే తప్పకుండా భవిష్యత్తులో విజయం సాధిస్తారు. ఇప్పటికైతే ప్రయత్నాన్ని కొంచెం స్లో చేయండి. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండాలి. కాలానుగుణంగా అనారోగ్యము లేదా పాత అనారోగ్యం తిరగబెట్టడం వంటి సమస్యలు ఎదురు కావచ్చు. శరీరానికి సరైన విశ్రాంతినివ్వడం ద్వారా మీ ఆహార్యము మరియు జీవన శైలిని కూడా రెండింటికో సరైన గాడిలో పెట్టుకోవటం వల్ల ఆరోగ్యం మెరుగుపడి ఇబ్బంది పడకుండా ఉంటారు. వారం మధ్యలో మీరు అకస్మాత్తుగా పాత స్నేహితుడిని, ప్రియ వ్యక్తిని కలుసుకోవచ్చు. ఆ సమయంలో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సరదాగా పాత జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ అనూహ్యమైన భేటీని ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు వ్యాపారంలో ఉంటే మీరు చిన్న లేదా సుదూర వ్యాపార పర్యటన చేయాల్సి రావచ్చు. అయితే ఈ ప్రయాణం అలసిపోతుంది మరియు మీరు ఆశించిన దానికంటే తక్కువ ఫలితాన్ని ఇస్తుందని గుర్తుంచుకుని ముందుగానే మనసు నిగ్రహించుకోండి. ప్రేమ సంబంధం విషయాల్లో అడ్డంకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వారాంతంలో మీ ప్రేమ భాగస్వామితో ఏదో ఒక విషయంలో గురించి అపార్థాలు కూడా ఉంటుంది. దీనివల్ల మీరు కొంచెం బాధ కలిగిస్తుంది. ఓర్పుగా, ప్రేమగా మీరు వ్యవహరిస్తే ఆ సమస్యల నుంచి ప్రేమను బలపరుచుకొని పునరుద్ధరించుకోవడానికి ఇది సూచన మాత్రంగా చెప్పడం జరిగింది. ఇక ఈ సింహరాశి వారికి నవంబర్లో ఈ రెండో వారంలో ఏంటంటే కొన్ని మంచి అవకాశాలతో పాటు కొన్ని సవాళ్లను కూడా తీసుకొస్తుంది. అంటే ఏంటంటే వార ప్రారంభంలోనే మీకు పెద్ద ప్రాజెక్టుతో భాగం కావచ్చు. ఒక ముఖ్యమైన బాధ్యత ఒప్పగించవచ్చు. ఇది మీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నప్పటికీ మీరు దాన్ని సరిగ్గా నిర్వర్తించకపోతే మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. కాబట్టి వ్యాపారంలో మీరు చేపట్టే ప్రతి పనిని కూడా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగులు దానిపై అధికారులతో మరియు సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యం. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకుండా ప్రశాంతంగా సహాయంతో వ్యవహరించండి. మీరు వ్యాపారంలో ఉంటే తక్షణ లాభాల కోసం దీర్ఘకాలికంగా నష్టపోయే నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా పెద్ద ఒప్పందము చేసుకునే ముందు, కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు మీ శ్రేయోభిలాషులు, మీ వెల్ విషర్స్ సలహా పూర్తిగా తీసుకుని అడుగు ముందుకు వేయండి. వారం మధ్యలో ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కాలానుగుణ బాధ్యతలు లేదా పాత అనారోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉంది. శారీరకంగాను మానసికంగాను బాధపడకుండా ఉండాలంటే మీ ఆహారము మరియు దినచర్య పట్ల శ్రద్ధ వహించండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యమైన ఆహారం తినటం, వ్యాయామం చేయటం వంటివి మర్చిపోవద్దు. వారాంతంలో పని ఒత్తిడి కొనసాగుతుంది. మీ ఇంటికి సంబంధించిన కొన్ని మార్పులు చేయాలనుకునే ఆలోచన రావచ్చు. ఇంటి అలంకరణ లేదా పునర్నిర్మాణం వంటి పనుల కోసం మీరు ఈ సమయంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు.
విద్యార్థులు చదువులో పూర్తిగా దృష్టి పెట్టాలి. కోరుకున్న ఫలితాలు సాధించడానికి కష్టపడి పనిచేయటం తప్పనిసరి. మీ ప్రేమ జీవితంలో కొన్ని చిన్న చిన్న గొడవలు, అపార్థాలు రావచ్చు. వాటి పెద్దవిగా చేసుకోకుండా సంభాషణ ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓపికగా, ప్రేమగా వ్యవహరించటం వల్ల మీ బంధం మరింత బలపడేటువంటి అవకాశం ఈ వారంలో. అలాగే ఈ నవంబర్ మాసంలో ఈ సింహరాశి వారికి ఈ రాబోయే 3వ వారంలో ఫలితాలు ఎలా ఉంటాయంటే, కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా సోమరితనము, అహంకారము వంటి ప్రతికూల భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఒక అడుగు వెనక్కి వేయటం వల్ల భవిష్యత్తులో 2 అడుగులు ముందుకు వేసే అవకాశం వస్తుంది. అటువంటి సందర్భాల్లో అవసరమైతే ఒక అడుగు ఆగి ముందుకి దూకటానికి ప్రయత్నించండి. పనులను వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేయడానికి కృషి చేయాలి. అవసరమైన అదనపు సమయం కేటాయించి పనులను పూర్తి చేయటం మంచిది. ఉద్యోగస్తులు తమ సహోద్యోగులతో, ముఖ్యంగా సీనియర్లు, జూనియర్లతో మంచి సంబంధాలు కలిగి ఉండి ఎవరితోనూ విభేదాలు లేకుండా సంయమనంతో పనిచేయటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు అని తెలియచేయటం జరుగుతుంది. అలాగే వారం మొదటి భాగంలో ఆరోగ్యము, కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం వహిస్తే ఆర్థికంగాను, శారీరకంగా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారస్తులు రిస్క్ ఉన్న పెట్టుబడులు కొంచెం దూరంగా ఉండటం మంచిది. లేదంటే నష్టాలు చవి చూసేటువంటి అవకాశం సూచించబడుతోంది. కుటుంబ బంధాల విషయంలో ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. వార ప్రారంభంలో అన్నదమ్ములు, అప్పచెల్లెలతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉన్నది. అయితే వారాంతంలో కుటుంబ పెద్దలు లేదా శ్రేయోభిలాషుల సహకారంతో మీ సమస్యలు పరిష్కృతమవుతాయి. బంధాలు మళ్ళీ బలపడతాయి. వారాంతంలో మీకు ఇష్టమైన వస్తువు కొనుక్కోవటము లేదా బహుమతిగా పొందేటువంటి అవకాశం మీకు మంచి ఆనందాన్ని, కిక్కుని ఇస్తుంది. ప్రేమ విషయంలో మీరు ఎవరికైనా ప్రేమించినట్లయితే ఈ వారం మీ ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమైన సమయం కాబట్టి జాగ్రత్తగా మీ మనస్సును ఓపెన్ చేయండి. ఎవరిని ఆకట్టుకోవటానికి అతిగా శ్రమించకండి. నిజాయితీగా, స్వచ్ఛమైన హృదయంతో మీ ప్రేమను వ్యక్తం చేయండి. లేదంటే మీరు ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను మీ జీవిత భాగస్వామి మీకు మద్దతుగా నిలుస్తుంది. వారి సహకారాన్ని, ప్రేమను తక్కువగా అంచనా వేయద్దు. అదే మీకు మేజర్ అసెట్. ఈ వారం మీకు కొన్ని సవాళ్లతో పాటు మంచి అవకాశాలు కూడా వస్తాయి. సానుకూల దృక్పథంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీరు ఈ వారాన్ని విజయవంతంగా పూర్తి చేయవచ్చు. కనుక ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు ముందుకు వెళ్ళటం చాలా అవసరం ఈ వారంలో. అలానే ఈ మాసంలో మీకు చిన్న చిన్న ఈ ఒడిదొడుకులను ఎదుర్కోకుండా ఉండటానికి చక్కగా మీరు మంచి దైవ ప్రార్థన లాంటివి చేయటం కానీ, అలాగే ఈ 4వ వారంలో శుభ ఫలితాలనే ఎక్కువగా ఉండటం వల్ల ఈ 3వ వారం జాగ్రత్తగా ఉండాలి. ఈ 4వ వారం ప్రారంభం నుండే మీ ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా సమయం గడుపుతారు. విందులు, వినోదాలతో, ఆత్మీయులతో మీకు ఆనందాన్ని ఇస్తాయి. వారం ఆరంభంలోనే ఏదైనా ధార్మిక కార్యక్రమం లేదా శుభకార్యాలు పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన మీ మనస్సుకు ప్రశాంతత చేకూరుస్తుంది. కాబట్టి ఆలయ దర్శనం చేయండి. సమాజ సేవలో లేదా రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం చాలా ప్రత్యేకమైనది. మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. గొప్ప సాధన చేయటం ద్వారా గౌరవప్రదమైన అవార్డు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులతో మంచి సంబంధం ఏర్పడతాయి. వారి సహాయ సహకారాలు మీకు అందుతాయి. మీకు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఈ వారం ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. వ్యాధి నుండి పూర్తిగా ఉపశమనం పొందుతారు. అలాగే శత్రువులు కూడా పరాజయం పొందుతారు మీ చాకచక్యం వల్ల. వారి కుయుక్తులు మీకు ఎటువంటి హాని
చేయవు. ఉద్యోగులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి కూడా పొందే అవకాశం ఉంటుంది. అంటే అధికారులతో మెప్పు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలోనే కాక అటు కుటుంబంలో కూడా మీకు గౌరవము, ప్రేమ ఈ వారం పొందేటువంటి పెరుగుతుంది. దానివల్ల మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వారం మధ్యలో భూమి లేదా భవనాలకు సంబంధించి స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ పెద్దలు ప్రభావవంతమైన వ్యక్తులతో సహాయంతో మీ వివాదాలు మీరు సామరస్యంగా పరిష్కరించుకోగలుగుతారు. యాన్సిస్టర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. మీకు ఆస్తి చేతికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీ కెరియర్ను మరియు వ్యాపారానికి కొత్త దిశానిర్దేశం చేస్తారు. కొత్త ప్రణాళికలు ఎంచుకుంటారు. న్యూ విజన్తో ముందుకెళ్తారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని భాగస్వామ్య వ్యాపారం, పార్ట్నర్షిప్ వ్యాపారాలను చాలా మంచి సమయం. వారు ఆశించిన లాభాలను కూడా ఈ వ్యాపారంలో పొందుతారు. అలాగే ఈ పార్ట్నర్షిప్ వల్ల వ్యాపారంలో విజయం కూడా సాధించేటువంటి అవకాశం ఉంది. ఇక పరీక్షలకు, పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో చక్కని శుభవార్త వింటారు. మీ కృషికి తగిన ఫలితము, ఆపర్చునిటీ, అవకాశము వస్తాయి. పరీక్షల్లో విజయమే సాధిస్తారు. ఉన్నత విద్యలకు అవకాశం లభిస్తుంది. మీరు కోరుకున్న కాలేజీలో సీటు కూడా లభిస్తుంది. ప్రేమ విషయంలో అనుకూలత ఉంటుంది. ప్రియురాలు, ప్రియుడితో సంతోషంగా సమయం గడిపే అవకాశాలు వస్తాయి. మీ ప్రేమ బంధం మరింత గాఢమవుతుంది. దాంపత్య జీవితంలో మాధుర్యం నిండిపోతుంది. జీవిత భాగస్వామితో మంచి అన్యోన్యత కలుగుతుంది. ఈ వారం వారాంతంలో ఆకస్మికంగా ఏదైనా పర్యాటక ప్రదేశానికి లేదా తీర్థయాత్రకు వెళ్ళే యోగం కూడా కలుగుతుంది. ఈ యాత్ర మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త వ్యక్తులను కలగటం వల్ల కొంత ఆనందాన్ని, రిఫ్రెష్నెస్ని పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ వారంలో కలిగేటువంటి ఇబ్బందుల వల్ల ఈ చిన్న పరిహారం మీరు ఏం చేయదలిచారంటే, కావలసినంత వరకు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలలో ప్రతిరోజు ఒక 3 ప్రదక్షిణాల చొప్పున చేస్తే మీకు మంచి కలుగుతుంది. దైవ దర్శనం వల్ల మీకున్నటువంటి చిన్న చిన్న లోపాలు తొలగి, మూడో వారంలో లోపాలు కూడా తొలగటం వల్ల మీరు వృద్ధిగా ముందుకు వెళ్ళటానికి ఈ నెల ఎంతో మీకు సహకరిస్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు.